సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వ్యక్తి యొక్క లైఫ్‌లోని గనుక చూస్తే, సో, ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో అక్కడనే ఉన్నాడు. చివరికి అతని యొక్క స్థితిని, అతని యొక్క పరిస్థితిని యేసు గుర్తించి, ఆ వ్యక్తిని స్వస్థపరిచి అక్కడి నుంచి వెళ్తాడు. గమనించండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అద్భుతం కావాలంటే ముందు మనం కదలాలి. ఎవరిలాగా? పేతురులాగా. పేతురులాగా ధైర్యం చేసి అడుగులు ముందుకు వేయగలిగితే, ఒకవేళ పడిపోయినా గానీ దేవుడు మరలా మన్ను పైకి లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా! నిజంగా అలాంటి ఒక వైఖరి కలిగుండాలి. అలాంటి ఒక జీవితం కలిగుండాలి. అలాంటి ఒక బ్రతుకు కలిగుండాలి. అలాంటి ఒక ఆత్మీయ స్థితి కలిగుండాలి. అప్పుడే దేవుడు మన నుంచి ఏదైతే చేయాలని ఉద్దేశించుచున్నాడో వాటిని కార్యసిద్ధి కలుగజేస్తాడు. వాటిని నెరవేరుస్తాడు. ఏదైతే మనము పొందుకోవాలని ఆశపడి ఉంటున్నామో దాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దాన్ని నెరవేర్చాలంటే ముందు మనం కదలాలి. కదిలితేనే దాన్ని గ్రహించి దాన్ని మనము స్వతంత్రించుకున్న వారిగా ఉంటామని దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్నటువంటి నువ్వైనా, నేనైనా గాని, మనం కదలని స్థితిలో పడి ఉంటే, కదలని స్థితిలో ఒకవేళ అలాగే ఉంటే, మనకు ఆలోచన జీవితాన్ని, మన యొక్క బ్రతుకును మార్చుకోకుండా, మన యొక్క స్థితిని మార్చుకోకుండా, మనం అలాగే ఉంటూ ఉంటే, క్రైస్తవులుగా అనిపించబడుతున్నాం కదా! సండేకి చర్చికెళ్తున్నాము, లేదా ఉపవాసం చేస్తున్నాము, లేదా పలానా, పలానా అని చెప్పి అన్ని కార్యక్రమాల్లో ముందున్నాం, అందరికంటే గొప్పగా ఉన్నాం అని ఒకవేళ అనిపించుకోబడుతున్నా గాని, నీవు కదలని స్థితిలో ఉంటే, ఖచ్చితంగా దేవుడు నీ నుంచి ఒక అద్భుతం చేయాలనుకుంటున్నాడు. ఆ అద్భుతాన్ని నువ్వు స్వతంత్రించుకున్న వారిగా ఉండాలంటే, నీవు కదలాలని దేవుడు కోరుతున్నాడు. వాక్యం ఇవన్నీ తెలిసినటువంటి మనం గూడక కదలలేని స్థితిలో ఉంటే, వెనకాల వచ్చిన వాళ్ళు ముందెళ్తారు. బైబిల్‌లోనే అందరికీ సమానమైనటువంటి వేతనాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అరో! నేను ముందు వచ్చాను. అయ్యా! నేను ఈ టైంకొచ్చాను, పలానా టైంకొచ్చాను. అందరికంటే ముందుగా నేను రక్షించబడ్డానంటే అది కుదరదు. దేవునికి లెక్క ఉంది. ఆ లెక్కలో అందరూ సమానమే. గమనించాలి. అందుకే మనము కదలాలి. కదలాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కదలడానికి మనం ప్రయత్నం చేయాలి. సో, 38 సంవత్సరాలు అనగా నువ్వు దేవుడిని నమ్ముకొని 5 సంవత్సరాలు కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు కావచ్చు. కానీ ఏం ప్రయోజనం లేకపోతే దేవుడు నిన్ను చూచి "భలా నమ్మకమైన మంచి దాసుడా" అనడు. "భలా నమ్మకమైన దాసురాలని" అనడు. మరి మనం ఏం చేయాలి? మనం ఎలా నడుచుకోవాలి? అంటే కదిలేటువంటి వారిగా ఉండాలి. ఎక్కడికి కదలాలి అంటే దేవుని యొక్క పని కొరకు దేవుడు ఏదైతే మనకు చెప్తున్నా